బేసికల్లీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మామూలుగా అవును. కొంతమందేమో సాక్స్ అవును. కొన్ని వేస్తే సరిపోతది అంటారు. మెడిసిన్ సరిపోతాయి అంటారు. అవును. లేదంటే సర్జరీ కంపల్సరీ అవుతదా? ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు? సో, దీనికి ముఖ్యంగా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే ఉత్త మందులు తీసుకోవడము, లేదా స్టాకింగ్స్, లేదా ఒక రకమైన ఆపరేషన్ చేయడం. సో, మందుల్లో ఒకటే నేను చెప్పినట్టు మైక్రోఫ్లావనాయిడ్స్ అనేది ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన మెడిసిన్ ఒకటి మాత్రమే అవైలబుల్. ప్రపంచం మొత్తంలో కూడా ఈ మెడిసినే అవైలబుల్. ఓకే. కంపెనీ పేరు మార్చి రాయాల్సింది తప్పితే ఉన్న మందైతే ప్రపంచం మొత్తంలో ఇదొకటే అంటే మందు. వాపు తగ్గిస్తాయా సార్ అవి? సో, ఇవి ఓన్లీ కొంతమందిలో అంటే ఒక 50% వాళ్ళలో మాత్రమే ఇది వాడినందువల్ల కొంచెం వాపు తగ్గి, ఆ నరాలు ఉబ్బడం అనేది కొంచెం తగ్గి, వాళ్ళకి సింప్టమాటిక్‌గా బెటర్ ఉంటారు. మిగతా 50%లో బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో, వీళ్ళకి ఇది వాడినందువల్ల ఒక 1 మంత్ ట్రయల్ లాగా చూస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. లేదంటే దాన్ని ఆపేసేయొచ్చు. సో, ఇది కాకుండా నెక్స్ట్ కంప్రెషన్ స్టాకింగ్ అనేది ఉంటుంది. సో, నెక్స్ట్ స్లైడ్‌లో చూస్తే మీరు ఇలా స్పెషల్ సాక్స్ ఉంటుందన్నమాట. మామూలుగా మనం ఇవి షూలో నార్మల్ సాక్స్ లాగా ఉన్నాయి కానీ స్పెసిఫిక్‌గా ఉంటుందన్నమాట. ఇదేమంటే మామూలుగా మనం వేసే సాక్స్ అనేది కాలు మీద ప్రెషర్ అనేది ఉండదు. కానీ వీటిల్లో ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉండాలి. 14 ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 24 ఇలా ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ డిసీజ్ ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి ప్రెషర్ ఉంటుంది. అవును. సో, దీంట్లో 3 క్లాసెస్ ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేది ఉంటుందన్నమాట. సో, జనరల్‌గా వారికోజ్ వెయిన్స్ ఉండే వాళ్ళల్లో క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్ అనేది వాడతాం. సో, ఇది టైట్‌గా ఉంటుంది. సో, ఇది వాడినందువల్ల సర్జరీ చేస్తే ఎంత బెనిఫిట్ ఉందో అంత బెనిఫిట్ వస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లమ్ ఏమి అంటే ఈ సాక్స్ వేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఎస్పెషల్లీ కొంచెం పెద్దవాళ్ళల్లో టైట్‌గా ఉంటుంది కాబట్టి లాక్కోవడము, వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళు రోజంతా వేసుకునే ఉండాలా సార్? సో, ఇది ప్రాబ్లమ్ అనేది మనం కూర్చున్నప్పుడు కానీ, నిల్చొనున్నప్పుడు కానీ ఉంటుంది. సో, ఉదయం నుంచి రాత్రి దాకా రోజులో కనీసం 10, 12 గంటలు వేసుకోవాలి. ఓకే. ఎస్పెషల్లీ మన ఇండియాలో హైదరాబాదు, సౌత్ ఇండియాలో టెంపరేచర్స్ అనేది బాగా హ్యూమిడిటీ తర్వాత వేడి ఉన్నందువల్ల ఈ మెటీరియల్ వేసుకున్నప్పుడు చెమట పట్టడము ఇలా ఇబ్బంది ఫీల్ అయ్యి చాలామంది వాడలేకపోతారు. సో, దీంట్లో కాంప్లియన్స్ అంటాం అనమాట. మేము ప్రిస్క్రైబ్ చేసింది నిజంగా ఎంతమంది వాడతారు అనేది. ఇది ఓన్లీ 20% 25% ఉంటుంది వాడేవాళ్ళు. సో, ఫస్ట్‌లో ఇనీషియల్‌గా ఒక వారం వాడొచ్చు. ఆ తర్వాత అప్పుడు బాగుంటుంది. కానీ ఇది వేసుకునేది అంత ఇబ్బంది కాబట్టి మానేస్తారనమాట. దాదాపు ఒక 2, 3 సంవత్సరాల వరకు మనకు ఈ స్పెషల్ సాక్స్ తప్పితే వేరే సొల్యూషన్ లేదు. లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి నెక్స్ట్ స్లైడ్‌లో సో, ఇలా కంప్రెషన్ ర్యాప్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట. ర్యాప్స్ అంటాం. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏమి అంటే ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు, తీసేసేయచ్చు. సో, అంటే ఇలా ర్యాప్ లాగా ఉంటుంది. దాన్ని టైట్ చేసుకునేదానికి ఇలాగా ఉంటుంది. దాంట్లో అయితే ఒక పంప్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో, ప్రెషర్ సెట్టింగ్కి కూడా ఉంటుంది. సో, ఇలా 2 రకాలు అవైలబుల్ ఉన్నాయి. సో, దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన వెదర్లో కొంచెం అనిపిస్తే మధ్యలో తీసేసుకోవచ్చు. లేదా మధ్యలో కాసేపు ఒక 1 అవర్ పనుకున్నాం, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము, తీసేసేయచ్చు. సో, ఇలా వాడడం వల్ల ఇది వాడడం మొదలుపెట్టాక కాంప్లియన్స్ అనేది దాదాపు 70% దాకా వచ్చిందనమాట. సో, వేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనేది. సో, ఇలా మొదటి స్టేజు, రెండో స్టేజ్లో ఉండే వాళ్ళల్లో ఇలా వాడుకున్నందువల్ల కొంతవరకు ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది తగ్గియచ్చు. తర్వాత డెఫినిటివ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ లాంటి దాన్ని కూడా కొన్ని నెలలు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 3rd స్టేజు, 4th స్టేజు ఇలా 6th స్టేజ్లు వచ్చిన వాళ్ళలో ఇది కంపల్సరీ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అవుతుంది. అంటే మనము సర్జరీ చేసినా కూడా కొన్ని నెలల వరకు ఇది వాడుకోవాల్సి వస్తుంది. ఓకే. ముందే అయితే కనుక ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఓన్లీ ఇది ఒకటే, ఇంకా సర్జరీ అవసరం ఉండదు. అప్పుడు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అంటే ఇది 6 నెలలు కానీ సంవత్సరం కానీ మనకు చాలామంది మాకు దుబాయ్ నుంచి లేదా వేరే కంట్రీ నుంచి, అమెరికా నుంచి, యూకే నుంచి ఇండియన్స్ రిటర్న్ వచ్చి చెక్ చేయించుకుంటారు. మళ్ళీ మేము 10 రోజుల్లో ఊరు వెళ్ళిపోతాము, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని. మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో డెఫినెట్గా మనము ఇది వాడుకున్నందువల్ల పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ స్టేజెస్ 3rd, 4th, 5th స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ ఇది ఒక్కటే వాడినందువల్ల మనకు అంత బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే అప్పుడు ఇంటర్వెన్షన్ అంటామన్నమాట. సో, దాంట్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటేమి అంటే కోసి అంటే ఓపెన్ ప్రొసీజర్ అంటామన్నమాట. కోసి ఆ నరం ఏదైతే ఉందో దాన్ని టై చేసి మొత్తం రిమూవ్ చేయండి, స్ట్రిప్పింగ్ అంటాం.
సో ఈ ఆపరేషన్ అనేది ఒక పద్ధతి. ఇది దాదాపు ఫస్ట్ నుంచి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉన్న ఆపరేషన్. లాస్ట్ 20-25 ఇయర్స్లో మనకు కీ హోల్ సర్జరీస్ అనేది వచ్చాయి. దీనివల్ల ఏంటంటే కోసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కానీ ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇలా నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ. సో ఇలా ఒక ఫైబర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళాను, ఒకసారి క్లిక్ చేయండి, స్పేస్ బార్ క్లిక్ చేయండి. సో ఇలా ఒక నీడిల్ని గుచ్చి ఆ నరంలోకి మనము లోకల్ అనస్థీషియా లాగిచ్చి ఒక చిన్న షీత్ ఉంటుంది, దాన్ని నరంలోకి పెట్టేసేసి దానిలోకి లేజర్ ఫైబర్ అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్గా పంపిస్తాం. దీని మెయిన్ ప్రాబ్లం లేజర్ ఫైబర్. సో అది గజ్జల దాకా వెళ్తుంది అనమాట. ఆ లేజర్ అలా ఫైర్ చేసినప్పుడు ఆ నరం మొత్తం స్లోగా క్లోజ్ అయిపోతూ బయటకు వచ్చేస్తుంది అనమాట. వెయిన్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంటు. పెయిన్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ డే కేర్ ప్రొసీజర్ అంటాం. అంటే ఉదయం వస్తే ఆపరేషన్ చేయించుకొని సాయంకాలం కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే. చాలాసార్లు నేను యూకేలో పనిచేసేటప్పుడు అయితే ఆఫీస్ మధ్యలో వచ్చి చేయించేసేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఒక రకమైన ట్రీట్మెంటు. లేజర్ ఫైబర్ లాగే దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కూడా ఒక ఫైబర్ ఉంటుంది. ఈ రెండు ఫైబర్స్ రేడియో ఫ్రీక్వెన్సీ పంపిస్తారు. అవును. సో లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతి వాడచ్చు. రెండు కూడా దాదాపు 99-98% సక్సెస్ రేట్ ఉంటుంది. లేజర్ కిరణాలు లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ కిరణాలు ఈ రెండిట్లో పంపిస్తారన్నమాట. ఇప్పుడు ఇంకా కొత్తగా గ్లూ టెక్నిక్ అనేది కూడా ఇంకోటి వచ్చింది. గ్లూ టెక్నిక్. సో దీంట్లో ఏంటంటే మనకు లేజర్ కాకుండా ఇలా ఒక గన్ ఉంటుందన్నమాట, గ్లూ అబ్లేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో లోపల రక్తనాళంలో బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఇది మామూలుగా ఇంతకుముందు బ్రెయిన్లో బ్లీడింగ్ అన్యూరిజమ్స్ అయినప్పుడు వాడేవాళ్ళు అనమాట. దాన్ని వెయిన్స్లోకి ఇప్పుడు కన్వర్ట్ చేసి కింద కూడా వాడుకుంటే ట్రీట్మెంట్ బాగుంటుంది అని కొత్తగా గ్లూ టెక్నిక్ అనేది కూడా వచ్చింది. అంటే అది క్లోజ్ అయిపోదా సార్ రక్తనాళం? మరి రక్తనాళం క్లోజ్ అయిపోతుంది, అదే ట్రీట్మెంట్. క్లోజ్ అయిపోతే మరి బ్లడ్ ఫ్లోకి ఏం ప్రాబ్లం రావదా? మనకు ఈ ఆర్టరీస్ అనేది ఒకటే ఉంటుంది కానీ వెయిన్స్ అనేది మల్టిపుల్ ఉంటాయి. సో ఈ మెయిన్ వెయిన్ ఏదైతే దానివల్ల మనకు వారికోజ్ వెయిన్స్ వస్తుందో దాన్ని బ్లాక్ చేసేసిన తర్వాత పక్క నుంచి సైడ్ ఛానల్స్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు మెయిన్ రోడ్డు బ్లాక్ అయింది అనుకోండి, పక్క రోడ్లలో నుంచి కార్లు ఎలా వెళ్తాయో మనకు రక్తం కూడా ఈ వెయిన్ బ్లాక్ చేసేసాక పక్క నుంచి చిన్న చిన్న సైడ్ వెయిన్స్లో నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. ఒక్క సిర రక్తనాళం ఒక్కటి బ్లాక్ అయినా మనకి నో ప్రాబ్లం ఏం కాదు లేకపోయినా. సో దాంట్లో బ్లడ్ వెళ్ళదు, అది పక్కన వెళ్ళిపోతుంది, వేరే ఛానల్స్ ద్వారా వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఫర్దర్గా ఏం ప్రాబ్లం రాదు కదా? సో 95% రాదు, 95% రాదు. సో ఓన్లీ థింగ్ ఈ ఆపరేషన్ చేయడం వల్ల రెండు ఇబ్బందులు ఉంటుంది. ఒకటేమి అంటే మళ్ళీ ఫ్యూచర్లో రాదా అంటే 5-10%లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే మనకు ఫస్ట్ ఎందుకు వస్తుందో తెలియదు కాబట్టి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్న చిన్న వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన వెయిన్స్ కాకుండా వేరే వెయిన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక 5-10%లో ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అంటారనమాట. అంటే ఏంటంటే మనము ఇది అబ్లేషన్ చేసిన తర్వాత వెయిన్ క్లోజ్ అయిపోతుంది, కొన్ని రోజుల తర్వాత రీకానలైజ్ అవుతుంది, అంటే మళ్ళీ దాంట్లో క్లియర్ ఆఫ్ అయిపోయి రక్తం ప్రవహించే అవకాశం ఉంటుంది అనమాట. గ్లూతో క్లోజ్ చేసిందైనా లేజర్తో చేసిందైనా ఏదైనా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ 5-10% ఇన్ 5-10 years అంటారు అనమాట. ఇది ఒక కారణం. ఇది కాకుండా బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆపరేషన్ జరిగిన టైంలో, ఆపరేషన్ అయిన తర్వాత చాలామంది మాకు ఆపరేషన్ అయింది అని కదలకుండా కాళ్ళు కదిలీకుండా ఉంచినందువల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 500 మందికి ఆపరేషన్ చేస్తే ఒకరికి కానీ ఇద్దరికి కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రిస్క్ కూడా తగ్గించేదానికి జనరల్గా ఈ ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్ ఒకటి ఇస్తారనమాట, క్లాట్స్ అవ్వకుండా. సో ఈ రెండు ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లో రిస్క్ అవుతుంది.
కానీ ఓన్లీ 5%, 5 to 10%. లెస్ దాన్ 5%లో జరుగుతుంది 5% అవుతుంది కాబట్టి ఇష్యూ కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ వేరికోజ్ వీన్స్ అయ్యేది ప్రాబ్లము ఓన్లీ పెరిఫెరల్ వీన్స్లోనే, అంటే పైకి ఉండే వీన్స్లోనేనా, లేకపోతే డీప్గా లోతుగా ఉండే వీన్స్లో కూడా, రక్తనాళాల్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చా? మన బాడీలో ఉన్న వెయిన్స్లో ఎక్కడైనా అవ్వచ్చు. సో ఒక్కో చోట ఒక్కో పేరు ఉంటుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో కాబట్టి మనం వారికోజ్ వెయిన్స్ అంటారు. అదే హెమరాయిడ్స్, పైల్స్ అంటారు. అవి కూడా ఏంటంటే ఆ బాడీలో వారికోజ్ వెయిన్స్. ఇంకొకటి ఇసోఫేజియల్ వారిసెస్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కానీ, లేదా సిరోసిస్ ఉన్న వాళ్ళల్లో మనకి ఇసోఫేగస్ కిందలో కూడా వారికోజ్ వెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇట్లా మన బాడీలో ఎక్కడ వెయిన్ ఉన్నా కూడా వారికోజ్ వెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చోట పెట్టి దానికి ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది. కానీ ఎక్కడ రక్తనాళాలైనా వాటిలో వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది చెప్పాలంటే. సో ఇక్కడ ఇంకోటి పిల్లలకి కూడా రావచ్చా సార్? పెద్దవాళ్ళకి అంటే సర్టెన్ ఏజ్ నుంచే ఈ ప్రాబ్లం రావచ్చు, వాళ్ళకి రిస్క్ ఎక్కువ అనేది ఏమైనా ఉందా? సో జనరల్గా ఇది అడల్ట్స్లోనే చూస్తాము. అతి తక్కువగా ఒక అంటే 13 years 16 years టైంలో కూడా కొంతమందిలో చూస్తాము. వీళ్ళల్లో జెనెటిక్ కాజెస్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని రకాల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని, ఇలాగా కేఎఫ్ సిండ్రోమ్ అని ఉంటారనమాట. ఇలాంటి వాటిల్లో వాళ్ళకి జెనెటిక్గా రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీగా చైల్డ్హుడ్లోనే వారికోజ్ వెయిన్స్ అనేవి కనపడే అవకాశం ఉంటుంది.